బాబాయ్ నమస్తే. ఏంటి వైసీపీ నాయకులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున మేము అసెంబ్లీకొస్తాము. అసెంబ్లీలో ప్రజల తరపున చర్చిస్తాము అని జెప్పి రేపు జరగబోయే 11 తారీఖు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీకొస్తాం అంటున్నారు. మరి ఎమ్మెల్యేలే వస్తారా? లేక జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకొస్తారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇప్పుడు వాళ్ళు గెలిచి ఎన్ని రోజులయింది చెప్పండి? వాళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రోజున కూడా ఒక హాజరుకేదో ఒకరోజేమో వచ్చేవారేమో తప్ప, ఆళ్ళు చట్టసభల మీద గౌరవం లేదు. వాళ్ళు ఎమ్మెల్యేగా చేయాల్సిన విధుల మీద గౌరవం లేదు. కేవలం వైసీపీ పార్టీ అసలది పార్టీ కాదండి. ఫేక్ పార్టీ. ఒకళ్ళ దగ్గర నుంచి గుంజుకొని అది రైతు శ్రామిక పార్టీ. యువజన పార్టీ. రైతు శ్రామిక యువజన పార్టీ. అటువంటి పార్టీని ఎవరో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి గుంజుకున్న జగన్మోహన్ రెడ్డి గారు గుంజుకున్నారు. ఆ పుట్టుకే ఈ పార్టీ పుట్టుకే ఫేకు. అటువంటి పార్టీలో విలువలు కానీ, మరి అసెంబ్లీ యొక్క సమావేశాలు జరుగుతున్నాయి. మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మనం వెళ్ళి అక్కడ ప్రజల సమస్యల మీద మాట్లాడాలి అనేటటువంటి ఒక ఇంకిత జ్ఞానం అనేది వాళ్ళకి లేదు. ఈ వైసీపీలో ఉన్నదల్లా ఏమిటంటే బూతులు మాట్లాడతాం. ఎక్కడ ఏ విధంగా ఒక రూపాయి వస్తుందా, ఎక్కడ అవినీతి చేస్తే రూపాయి వస్తుందా, ఈ ఆలోచనలే తప్ప వాళ్ళ ప్రజా సంక్షేమం అనేది పట్టదు. మరి ఒకవేళ ఇప్పుడేమన్నా వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? మరి హాజరు తక్కువైతే ఆ విధంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందన్న భయంతో ఒకవేళ వస్తారంటున్నారేమో. చూద్దాం ఎంతవరకు వస్తారో అనేది. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ నాయకులు గాని మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని, లేదా అసెంబ్లీకొస్తే నేను మాట్లాడలేను, మేము ప్రభుత్వాన్ని ఎండగడతానని చెప్పి జగన్మోహన్ మాట్లాడటం ఎలా చూడొచ్చంటారు? ఎలా దీన్ని ఎలా చూడొచ్చంటే, ఇప్పుడు మీకు ఒక అమ్మాయి ఉంది, ఈడొచ్చింది, పెళ్లి చేయాలి. ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు మీరు? మీ అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు? ఒక యోగ్యుడు, మరి అట్లాగే సంపాదించగలిగే ఏదైనా ఉద్యోగం ఉండి మంచి మంచి బుద్ధులు కలిగిన వాడికి మీరు ఇస్తారు. అర్హత లేని వాడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? చేయరు కదా. అట్లాగే ప్రతిపక్ష హోదా తీసుకురావాలంటే 10% రాజ్యాంగంలో పొందుపరిచిందండి. 10% ఎన్నికైనటువంటి 175లో 10% అంటే 18 ఉండాలి. 18 సీట్లుంటే చట్ట ప్రకారం వాళ్ళకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారు. అర్హత లేనివాడికి ఎట్టయితే పిల్లనివ్వరో అట్లాగే నీకు అర్హత లేదు, రాజ్యాంగం నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వదు. కానీ ఇక్కడ నువ్వు నిజాయితీ పరుడవే, ప్రజల కోసమే, ప్రజల యొక్క క్షేమం కోసమే నువ్వు గనక పోటీ చేసి ఉండి నువ్వు ఈ 11 మంది గెలిచుంటే హోదా గురించి ఆలోచించరు. ప్రజల సమస్యల కోసం 11 మంది ఉన్నా సరే. ఇవాళ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఎంతమంది నాయకులు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిలబడ్డాడు కదా సార్. ప్రజల కోసం నిలబడ్డాడు, ప్రజల కోసం ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ప్రజల కోసం అనే మాట తీసేయండి సార్. అది పచ్చి అబద్ధం. అతను వచ్చింది రూపాయల కోసం వచ్చాడు. అతను పెద్ద బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త. సహజంగా వాళ్ళ నాన్నగారు కూడా ఆయన ఉన్న హయాంలో కూడా అతని దగ్గరికి రానివ్వలా. అతను కావాలనుకుంటే ఏమన్నా కొన్ని పనులు చేసి పెట్టి మరి ఆ రకంగా అతను వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే అవకాశం ఏమైనా కల్పించి ఉండవచ్చు. కానీ అతన్ని ప్రభుత్వ యంత్రాంగంలో కానివ్వండి ఏనాడు కూడా తన తండ్రి తన దగ్గరికి రానివ్వల. అతను ఎటువంటి క్రూరుడు, అటువంటి దురాశాపరుడు, అత్యాసపరుడు, అవినీతిపరుడని రాజశేఖర రెడ్డి గారికి తెలిసి ఉండబట్టే అతను ఏనాడు కూడా ప్రభుత్వంలో భాగం కానివ్వల. ప్రభుత్వ యొక్క ఆ విషయాల్లో కూడా ఎక్కడ కూడా చర్చల్లో కూడా అతనికి అవకాశం ఇవ్వాల. కానీ అతను ఆ యొక్క వ్యాపార దృక్పథంతో ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎంత దోచుకోవచ్చు, ఎంత వస్తుంది అనే ఆలోచనలతో అతను వచ్చాడు. ఆ విధంగానే రాజశేఖర రెడ్డి కొడుకు ఒక ప్లస్సు. అట్లాగే అతను పాదయాత్ర చేసి అందరినీ నమ్మించగలగటం అతని యొక్క విద్య. ఆ విద్యలో అతను ఉత్తీర్ణత సాధించాడు కాబట్టి అతను ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 24 గంటలు ఎప్పుడు కూడా అన్నిసార్లు రాష్ట్ర ప్రజలు మోసపోరు. కాబట్టి అతనికి ఈసారి ఇంకా లోతుగా గోరీ కడతారని ఈ సందర్భంగా తెలియదు. నేను ఎలాంటివి దోపిడీ చేయలేదు, ఆ డబ్బులు మొత్తం ప్రజలకే కట్టబెట్టానని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. టైం టు టైం నవరత్నాలు ఇచ్చాను, పథకాలు మొత్తం సక్రమంగా ఇచ్చాను, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కల్పించాను. కానీ చంద్రబాబు అలాంటిది ఏమి ఇవ్వకుండా మోసం చేస్తున్న ప్రజలు అంటున్నా ఉన్నారు బాబా. మరేంటి ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? మటన్ కొట్లు, చేపల కొట్లు, సారా కొట్లో మరి అదేంటి డబ్బులు తీసుకొని ఆ లెక్కలు రాసి దొంగ లెక్కలు రాసి నీ ఆ డబ్బులు మొత్తం తీసుకోవటం. బజ్జీల కొట్లు టిఫిన్ తిని హోటల్ దగ్గర కూడా స్కానింగ్ ఉంటుంది. మరి మద్యం కొట్లలో ఎప్పుడైనా స్కానింగ్ ఉందా? మరి డబ్బులు తీసుకొని క్యాష్ ఎందుకు తీసుకున్నారు?
అక్కడే కనపడుతుంది అతను ఎంత దుర్మార్గుడో ఎంత అవినీతిపరుడో అనే విషయం అక్కడే అర్థమవుతుందిగా మనకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు వేరు, అతను చేసిన పనులు వేరు. అతను 5 ఏళ్ల కాలంలో అతనికి పనిచేసిన ఏ కార్యకర్తను కూడా అతను గౌరవించలేదు, ఒకళ్ళకు కూడా అతను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆఖరికి 2 లక్షల మంది ఓటర్లుగా ఎన్నుకునేటువంటి చాలామంది శాసనసభ్యులకే అతను కనీసం మాట్లాడే అవకాశం కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి గారికి చెప్పే అవకాశం ఏమైనటువంటి వాడు ప్రజానాయకుడు ఎట్లవుతాడు? దాన్ని బట్టి మీరు అతని మాటలు ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి అతనికి గోరీ కట్టారు, 11 సీట్లు ఇచ్చారు. అక్కడ అదే నిదర్శనం. అందువల్ల 150 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చినా సరే ప్రజల ఆదరణ పొందకుండా అసలు మేము వచ్చాక ఒక్కొక్కటి పీకలకు వస్తాము, నరికేస్తాం, చంపేస్తాం, అసలు ఎవరిని వదిలిపెట్టాం, బట్టలు తీసిపోయి నిలబెడతాం, ఎంత దూరం అన్న తీసుకొచ్చి అంటా ఉన్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎలా ఉంటాయంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ జగ్గైపేట దగ్గర కొంగరమలై గట్టు అనేది ఒకటి ఉంది. ఆ రోజుల్లో బస్సు సౌకర్యం లేని రోజుల్లో అడవి మార్గాన బళ్ళు కట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళకి మరి వాళ్ళకి వెళ్ళే వాళ్ళంతా అడవి మార్గాన వెళ్ళాలి. అక్కడ నాకులాగా ఇంత గోయి తవ్వుకున్నాడు ఒకడు. నడుములోతు గోయి తవ్వుకొని ఆ గోతిలో ఉండి బుర్ర వేసాలు బాగా ఉండి చేత్తో కత్తి పట్టుకొని, మీరు లేస్తే నేను మనిషిని కాదు, మీ దగ్గర ఉన్న బంగారం డబ్బు అంతా ఇక్కడ పెట్టండి, లేదంటే నేను వచ్చానంటే మిమ్మల్ని అందరినీ నరికేస్తాను అన్నాడు. ఆ భయపడ్డ వాళ్ళందరూ ఆ బంగారం కానీ ఆ డబ్బు కానీ ఆడ పెట్టి ప్రాణాలు దక్కించుకొని పరిగెత్తారు. సరే చివరికి అక్కడ జరుగుతుంది, చాలా కాలం నుంచి జరుగుతుంది. అక్కడ నీలాంటి ఒక ధైర్యవంతుడు ఏం చేశాడంటే ఎట్ట నరుగుతారో నరకరా అని చెప్పి ఎదురుపోయి తీరా పోతే కత్తి పట్టుకొని ఇట్లా లాగితే వాడికి 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేనటువంటి వాడు ఏ విధంగా అయితే జనాల్ని బెదిరించి అదిరించి తన రూపాయిని చూపించి మరి ఎలా చేశాడో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి మాటలే చెప్తాడు, అలాంటి చర్యలే చేస్తాడు. నువ్వు ఎక్కడికయ్యా నువ్వు వచ్చేది? ఎక్కడికి వస్తావు నువ్వు? మళ్ళీ ఈ జన్మలో నీకు 2వ ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా అని అడుగుతున్నా. నువ్వు బయటకు వస్తే పాదయాత్ర ఏదో చేస్తానని చెబుతున్నావే, ఆ పాదయాత్ర కనుక మొదలు పెట్టుకుంటే నీకు ఆడవాళ్ళు, ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళు అందరూ కూడా చీపులతో కొడతారు, పేడ కళ్ళాపి చల్లుతారు, నీ ముఖాన పేడ కళ్ళాపి చల్లుతారు. ఇది యథార్థం. నువ్వు ఏం చేసినా, పాదయాత్ర చేసినా లేదు, నువ్వు ఒంటికాలతో తపస్సు చేసినా లేదు, ఈ ముడ్డితో డేకినా లేదు. మళ్ళీ నీకు ఈ జన్మలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు లేదు లేదు. అసలు వైసీపీ నాయకులు సవాల్ చేస్తున్నారు, మరి ఎట్టి పరిస్థితుల్లో జగనే గెలుస్తాడు, పాదయాత్ర చేస్తే మామూలుగా ఉండదు ఇంకా అంటున్నారు. మరి సవాల్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. అవును, వాళ్ళు మాట్లాడేది అదే కదా. అసలు నిజమైన ప్రజానాయకుడు అయితే, నిజమైన రాజకీయ నాయకుడు అయితే ఇట్లాంటి సవాళ్ళు చేయరండి. నిజమైన వాళ్ళు, ప్రజల కోసం వచ్చేవాళ్ళు, ప్రజాసేవ చేసేటటువంటి వాళ్ళు ఈ మాటలు మాట్లాడరు. రఫా మేము వచ్చే నరికేస్తాం, చంపేస్తాం, మీ మీద కేసులు పెడతాం.